వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పచ్చిమిర్చితో పచ్చి పులుసు. ఇప్పుడు ఇది తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిర్చిని ఇలా మంటలో కాస్త కాలబెట్టాలి. ఇప్పుడు ఇవి కాలాయి, వీటిని తీసుకొని పచ్చి పులుసులో మెదుపుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చి పులుసులో వేసుకొని ఇలా పిసుక్కోవాలి. ఇలా పిసుక్కోవడం వల్ల ఈ చారు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ వంట కూడా. ఇప్పుడు పచ్చిమిర్చిని మొత్తం చారులో మెదుపుకున్నాక ఇప్పుడు ఇది మనం పోపు వేయాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఆయిల్ వేయాలి. ఇప్పుడు గిన్నె వేడెక్కింది, ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మెదుపుకున్నాం కాబట్టి ఇందులో అవసరం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చి పులుసుని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ట్రెడిషనల్ అండ్ ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు విత్ పచ్చిమిర్చి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.